స్వామి, నాది ఒకటే ఒక కోరిక. నాకు రావాల్సింది నాకు రావాలి. నా దగ్గరికి వచ్చింది మాత్రం ఎప్పటికీ పోకూడదు. అంతే స్వామి, అంతే. చిన్న కోరిక తీర్చే స్వామి. ఏం నన్ను చూస్తున్నావు? దండం పెట్టుకో. నానా శివరామ శాస్త్రి. ఏంటి స్వామి ఇలా వచ్చారు? నాకు ఒక సమస్య ఉంది, పరిష్కారం చెప్తావేమోనని. మా నాన్న ఇంట్లో లేరు, వచ్చాక చెప్తాను. మీ నాన్న అడిగితే సంభావన ఎందుకు బొక్క? అందుకే ఆయన లేని టైం చూసి వచ్చా. ఇలా ప్రతిసారి నా దగ్గర నుంచి ప్రీ పరిష్కారం తీసుకుంటే ఎలా చెప్పండి? ఈ మాట నువ్వు మా ఇంటి వెనకాల సిగరెట్ తాగక ముందు ఉండాలి. చూడు ఏంటి ప్రకాష్, విగ్రహం కొంచెం చిన్నదైందేమో. ఏంటి బడ్జెట్ ఇష్యూసా? ఖైరతాబాద్ తర్వాత మణికొండదే టాప్ అన్నావు, కానీ ఇప్పుడు మణికొండలో మీ విగ్రహమే చిన్నదనుకుంటా కదా. అయ్యా 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 ధర్మం చేయండి అయ్యా. అయ్యా 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 ఎంతో కొంత ఇవ్వండి అయ్యా. ఎంతో కొంత ఇవ్వడం ఏంట్రా? షాప్లో బేరం అనుకుంటున్నావా? ఇవ్వనంటే ఇవ్వనను, అంతేగాని రాగి అంటావింది. సారీ సార్, పొద్దున్నే తలనొప్పి ఏంటో. తీసుకా. దండాలయ్యా. ఏంటి ఫాలో అవుతున్నావు? నీకొక్కడికైనా దేవుడు, నాకు కూడా దేవుడే. పదా. ఏంటి షాక్ అయ్యావా? బేసిక్గా నేను బెగ్గర్ని కాదు, ఎక్కడ వాళ్ళు నన్ను చూసి సావ కొడతారనని నేను కూడా బెగ్గర్లాగా రెడీ అయ్యి వచ్చా. ఎలా ఉంది ఐడియా? మనం కష్టపడి సంపాదించింది వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి చెప్పండి? ఏం చూస్తున్నావు? ఓహ్, నువ్విచ్చిన 20 రూపాయల గురించా? నువ్వు వద్దు అని వదులుకున్నాక నీ వద్దకు రాదు నాయనా. ఓం నమ శివాయ. షాక్ ఏం జాలే కానీ పద. కలికాలం. స్వామి, నాది ఒకటే ఒక కోరిక. నాకు రావాల్సింది నాకు రావాలి. నా దగ్గరికి వచ్చింది మాత్రం ఎప్పటికీ పోకూడదు. అంతే స్వామి, అంతే. చిన్న కోరిక తీర్చే స్వామి. ఏం నన్ను చూస్తున్నావు? దండం పెట్టుకో. నా షూ ఏమైంది? నా షూలేవి? నా షూ నువ్వే తీసుకున్నావు కదా? శివయ్యని అడుగు. శివయ్యని అడగాల? ఎవడు ఎత్తేసాడు? నా పర్సు కూడా కనిపించట్లేదు. చెప్పినా కదా తమ్మి, నీ టైం స్టార్ట్ అయిపోయింది, అది దొరకదు పో. అవునా? 20 రూపాయల కోసం కకృతి పడ్డావు, వాడు మొత్తం దోసుకుపోయాడు. ఆడు దొంగ. తమ్మి గుర్తుపెట్టుకో, టైము డబ్బు మన చేతిలో ఉండమన్నప్పుడు ఉండవు. ఏమైందన్నా అంత అర్జెంట్గా ఫోన్ చేసావు? రే, అర్జెంటుగా మా ఇంట్లో బాగాలేదని ఫోన్ వచ్చిందిరా. సోమన్ గడికేమో అర్జెంట్గా బండి కావాలంట. నువ్వు ఇచ్చేస్తావరా? ఆ బండి తీసుకెళ్ళచ్చు కదన్నా. నేను ఈ బండి తీసుకెళ్ళి సాయంత్రం కల్లా తెచ్చిచ్చేస్తా. సరే అన్నా, నువ్వు అది వాడుకో, మర్చిపోక. వెళ్ళు. అన్నట్టు అందులో పెట్రోల్ లేదు. పెట్రోల్ కొట్టియాలా? వీడిని నమ్ముకుంటే ఎప్పుడు ఇంతే. ఇరికిచ్చేసాడుగా. వామ్మో, వీడు ఇంకా పోలేదా? వీడికి ఏదో ఒకటి కావాలరా. అన్నా 3000 అంట, కట్టేసే బిల్లు. 3000? బండి కొద్దింది నువ్వే కదా, కట్టు మరి. 100 రూపాయలు గుర్తుపడి 3000 కట్టాల్సి వస్తుంది. టైము డబ్బు మన చేతిలో ఉండమన్నప్పుడు ఉండవు. అంటే నానా శివరామ శాస్త్రి. ఏంటి స్వామి ఇలా వచ్చారు? నాకు ఒక సమస్య ఉంది, పరిష్కారం చెప్తావేమోనని. మా నాన్న ఇంట్లో లేరు, వచ్చాక చెప్తాను. మీ నాన్న అడిగితే సంభావన ఎందుకు బొక్క? అందుకే ఆయన లేని టైం చూసి వచ్చా. ఇలా ప్రతిసారి నా దగ్గర నుంచి ప్రీ పరిష్కారం తీసుకుంటే ఎలా చెప్పండి? ఈ మాట నువ్వు మా ఇంటి వెనకాల సిగరెట్ తాగక ముందు ఉండాలి. సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వాళ్ళ అబ్బాయి సిగరెట్ తాగుతున్నాడంటే ఏమైనా ఉందా? సరే చెప్పండి. చెప్తాం.
పర్సు కూడా కనిపించట్లేదు. తమ్మి గుర్తుపెట్టుకో, టైము డబ్బు మన చేతిలో ఉండమన్నప్పుడు ఉండవు. మీరు చెప్పినంత విన్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మీకు శని తగులుకున్నాడు. అవును, వాడు చూడడానికి శనిగాల్లాగా ఉన్నాడు. మీ జాతకం చూస్తుంటే అది ఇప్పట్లో వదిలేలా లేదే. అలా అనకు స్వామి. అసలు ఈ రోజు నా జోబుల నుంచి 4000 ఖర్చు అయిపోయినాయి. నా జీవితంలో ఎప్పుడు అంత ఖర్చు కాలేదు తెలుసా. ఇలా రోజు అంటే వాడు చెప్పినట్టే మొత్తం పోయేలా ఉంది. దీనికి పరిష్కారం ఏంటంటే ఈ వినాయక చవితికి నువ్వు విగ్రహం ప్రతిష్ఠించాలి. విగ్రహమా? అన్నదానం కూడా చెయ్యాలి. అన్నదానమా? లడ్డూ వేలపాట్లో కొని 100 మందికి పంచాలి. డబ్బులు మిగిలే మార్గం చెప్పాయి అంటే పోయే మార్గం చెప్తాయంటే. చూడండి, కొంచెం పానేకెళ్ళి కొంచెం కోనా పడతా అంటారు. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి, తప్పదు. నమస్తే మామ్. ఏది మామ ఇట్లా వచ్చినావు? మా వాళ్ళు పొద్దున చెందాడు తిన్నావంట. అంటే అది నువ్వెప్పుడు ఇచ్చినావులే. అయినా 100 రూపాయలు సేమ్ అవుతుందా? మరీ అంత పిసినార్తనం పనికిరాదయ్యా. అన్నదానంకైతే బాగా అది తెలుసుకునే వచ్చానండి. చెందేయడానికా? కాదండి, మరే విగ్రహం కొనిద్దామని. ఏంది, నువ్వు విగ్రహం ఇప్పిస్తావా? ఆ, విజయమాలి అప్పు తీరుస్తాడు నమ్ముతా కానీ నువ్వు ఖర్చు పెడతాడంటే నమ్మను మామ్. జోక్ చేస్తున్నావు కదా. ఏం చెప్తాం మామ్, టైం బ్యాడు. నిజంగా ఇప్పిస్తావా? అవును. ఎంత అవుతుంది? అరే బిట్టు, లాస్ట్ టైం ఎన్ని అడుగులు పెట్టినాంరా? 10 అడుగులు. అయితే మనం 12 ఫీట్లు పెట్టాలి. 12 ఫీట్లా? ఎంత అవుతుంది? అరే ఎంత అవుద్ది? 50,000. 50,000 అంట. 50,000? తక్కువే. 12 ఫీట్లు 3 ఫీట్లు కొంటే సరిపోదా? ఏంటి 3 ఫీట్లా? ఓ పంచాయన నాకు తొండ పెట్టాను, నేను కూర్చుంటా. డెకరేషన్ మాత్రం అదిరిపోయింది మామ్. అది జనాలు ఇచ్చిన చందాతోటి. నిన్ను గాని నమ్ముకుని ఉంటే ఇదే గాని పని ఎండలో తీసుకెళ్లి బెంచ్ మీద కూర్చోబెట్టోడివి. ఏంటి అలా మాట్లాడుతున్నారు? ఏంది మామ అదే? బొజ్జ గణపయ్యా? అదే తెలుస్తుంది. ప్రతి ఏడాది మా దేవుని తలెత్తుకొని చూసేవాళ్ళం. ఇప్పుడు చూడు, దేవుడు ఎత్తు ఎంత ఉందో అనేది కాదు. ఆపు. ప్రకాష్, విగ్రహం చిన్నది పెట్టేరేంద్రా, ఏం సంగతి? వాడికి చెప్పు. దేవుడు ఎత్తుతో సంబంధం లేదు, లోపల ఉన్న భక్తితో సంబంధం. ఎంత ఫిట్ పెట్టారో ఏంటో. చూడు ఏంటి ప్రకాష్, విగ్రహం కొంచెం చిన్నదైందేమో. ఏంటి బడ్జెట్ ఇష్యూసా? ఖైరతాబాద్ తర్వాత మణికొండదే టాప్ అన్నావు, కానీ ఇప్పుడు మణికొండలో మీ విగ్రహమే చిన్నదనుకుంటా కదా. ఏంటి ప్రాబ్లం ఏంటి? ఏ రావే ఇట్రా. ఏంటి మామ్? ఇందాక డైలాగ్ చెప్తావా, అది వాడి కూడా చెప్పు. ఏ డైలాగు? దేవుడు భక్తి గిక్తి అనేది చెప్పినావు కదా. ఓ అదా. దేవుడు ఎత్తు ముఖ్యం కాదు, లోపల ఉన్న భక్తి ముఖ్యం. తొక్కేం కాదు. ఏదన్నా మణికొండలో మాదే టాప్ 12 అడుగులు. మా వాళ్ళకి చెప్పేస్తాను ఫోన్ చేసి. రే ప్రకాష్ గాడు 6 ఫీట్లే, మందే టాప్ 12 ఫీట్లు టాప్. చూసావా రవి, నీ వల్ల కాలేజీలో తల కూడా ఎత్తుకోలేకపోతున్నాను. మామ్, పరువు అన్నది నీకొద్దు అంటాం రా నాయన. నువ్వేంటి ఇక్కడ? విగ్రహం ఇప్పించింది మనమే. నా బండి రిపేర్కి 3,000 ఇమ్మంటే ఇలేదు కానీ నువ్వు విగ్రహం పెట్టావా? 3,000 తీ. ఆగా నువ్వు వచ్చాక దేవుణ్ణి ఏదో మొక్కున్నావు కదా, ఏం మొక్కున్నావు? అవన్నీ చెప్పకూడదు. ఏం మొక్కునుంటావు? నాకు డబ్బులు బాగా రావాలి, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగుండాలి. నీకెలా తెలుసు? మరి లేకపోతే ప్రకాష్ బాగుండాలి, రవి బాగుండాలి మొక్కుంటావా? సరే, ఇప్పుడు నీ కోరిక నెరవేరింది అనుకో, క్రెడిట్ ఎవరికి ఇస్తావు? ఇంకెవరికి? గణేశుడికే ఇస్తాను. ఆ గణేష్ని పెట్టింది ఎవరు? నువ్వే. అప్పుడు క్రెడిట్ ఎవరికి ఇస్తావు? నీకే అనుకో. కన్ఫ్యూజ్ చేస్తావేంటి? నేను పెట్టిన విగ్రహం దగ్గర నువ్వు మొక్కుంటేనే నీ కోరికలు నెరవేరుతున్నాయి. ఆ డబ్బులు ఉండిలో వేసారనుకుని వెళ్ళిపో. ఇలా కన్ఫ్యూజ్ చేసాడేంటి? రవణ, మరి వెళ్ళనా? వెళ్దు గానీ నువ్వు చెప్పినట్టే విగ్రహం ఇప్పించాను. మరి నా గుడ్డ స్టార్ట్ అవుతుందా? అవ్వాలి. వెళ్ళు. సరే మరి. అన్నా, ఈ రోజంటే ఎలా కూడా మేనేజ్ చేశాను. మరి రోజంటే మా నాన్నకి దొరికిపోతా అన్నా, నన్ను వదిలేయి. పోయిపోయి నీకు దొరికొచ్చి
స్టార్ట్ అవ్వకపోతే ఉంటుంది నీకు. ఎవడు మావాడు అన్నా బయట హ్యాండ్ ఇచ్చాడన్నా 10,000 లాస్. రే శివరామ శాస్త్రి, హే నా గుడ్ టైం స్టార్ట్ అవుతుందన్నా. నాకు ఇప్పుడు 10,000 బొక్క అయింది. అంటే విగ్రహం ఒకటే కదా పెట్టారు, ఇంకా అన్నదానం చేయాలి, లడ్డు వేలం పాటలో కొని 100 మందికి పంచాలి. గుడ్ థింగ్స్ టేక్ టైము. గణేష్కి దండం పెట్టుకోండి. ఏం స్టార్ట్ అవుతుందో ఏమో. గణేషా